పెద్దలు మన రంగనగర్కి మరియు జిల్లా అధ్యక్షుడు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆర్యవైశ్యులు అంటే ఐక్యత అనేది అతి తక్కువ మంది కలిసి వస్తున్నారు. అందుకంటే నిదర్శనం ఏంటంటే ఒక నాయకుడు మంచుకుంటే, ఒక రాజు మంచుకుంటే రాజ్యం బాగుండాలంటూ ఈ రోజున మనం ఎన్నుకోబోయే వ్యక్తి మంచోడై ఉండాలి. డబ్బు చూసి కాదు, అతని దగ్గర స్వార్థం చూసి అలాంటివన్నీ మనం చేయకుండా మనకు ఎవరైతే సూటబుల్ పర్సన్ అవుతాడో మనందరి ఒక వేదిక మీదకి ఎవరైతే తీసుకురాగలుగుతాడో, ఎవరికి సేవ చేయగలుగుతాడో, ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలని మీ అందరికీ నేను చెప్పుకుంటున్నాను. మరియు మన వైశ్య జాతిలో ఈ రోజున చూస్తే మనకు స్వతంత్రం తెచ్చింది కూడా మహాత్మా గాంధీ గారు. అలాంటి గొప్ప గొప్ప వారు ఎంతోమంది మన భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరూ ముందుకు పోతున్నారు. వాళ్ళకు ఆదర్శం తీసుకొని మనం ఎందుకు పోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఆర్యవైశ్యులు యాక్చువల్గా ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే వ్యాపారం మీదనే మన మనసు. ఉదయం లేస్తే రాత్రి వరకు మన వ్యాపారం. పక్కోడు ఏం చేస్తాడు, వాని షాప్ పడుతుంది కదా, వానికి ఎక్కడ పూలు పెడదాం, వాడిని ఎక్కడ ఇబ్బంది పెడదాం, ఒకరికొకరు పూలను పెట్టుకోవడం తప్ప ఇక్కడ ఏం లేదు. మన దాంట్లో కష్టం వస్తే మనందరూ ఐక్యత ఉండాలి. కానీ మన యొక్క వీక్నెస్ను తీసుకుపోయి ఎవరి దగ్గర పెట్టి వాడికి పైసలు ఇచ్చి వాడు కూర్చుంటే వాడి దగ్గర నిలబడి వాడు మనకు అరే అంటాడు, కౌంటాడు అంటాడు, రకరకాల తిట్లు పడుతున్నాం, చూస్తున్నాం. మనకు ఎన్నో రకాలుగా అవినీతి మన మీద చేసి మన దగ్గర కోట్లు తీసుకొని ఈ రోజున ఎలక్షన్లలో నిలబడి మనమే గెలిపిస్తున్నాం, మనమే ఓట్లు ఇస్తున్నాం, మనమే డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సూర్యాపేట ఎలక్షన్లు ఇప్పుడు వచ్చే అధ్యక్షుడు ఎవరైతే వస్తారో రాష్ట్రంలో ఒక ఆదర్శ అధ్యక్షుడిగా ఉండాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నాకంటే ముందు వాళ్ళు సీనియర్స్ అందరూ చాలా గొప్పగా మాట్లాడారు. కాబట్టి అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి వాళ్ళ అధ్యక్షుడు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మంచి చెడు అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, కలుపుకోపోయేటువంటి లీడర్. కాబట్టి మీరు ఎన్నుకునే అధ్యక్షుడు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మన ఆర్యవైశ్యుడు ఎమ్మెల్యే కావాలి. ఆ ఉద్దేశంతో మనందరం పోవాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజులలో జీరో బిజినెస్ లేవు. ప్రతి దానికి జిఎస్టీ కడుతున్నాం. మనం వైశాస్ ప్రతి దానికి చందాలు ఇస్తున్నాం, ప్రతి దానికి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి చోట వైశ్యుడే ఉన్నాడు. ఎవడు కూడా లేడు ప్రపంచంలో. దాన ధర్మం చేసేది ఎవరంటే ఇలా టెంపుల్స్ కడుతూ ఉన్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా కానీ మన ఆర్యవైశ్యుడే. కానీ మన జాతి ఐక్యత కోసం మనం ముందుకు లేదు. మన జాతిలో కూడా కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా మనం మంచి కోసం ఆలోచించి ఒక మంచి అధ్యక్షుడు ఎన్నుకోవాల్సిందిగా నేను మీ హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. ఈ ఎలక్షన్ మన సూర్యాపేటకు ఒక ప్రెస్టేజ్ ఉండాలి, ఒక గౌరవం తెచ్చేటోళ్ళు ఉండాలి, అందరికీ కలుపుకొని పోయేటోళ్ళు ఉండాలి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా కడుపులో పెట్టుకొని కాపాడేటోడే నాయకుడు. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కారం.